ఆ, అలా అబ్దల్ ఫతా ఇతను ప్రపంచంలో తెల్ల జాతిని చంపేయాలని, అలాగే యూదు జాతి వాళ్ళని చంపేయాలని, పోలీసుల్ని చంపేయాలని, అత్యాచారాలు పెరగాలని, ఆత్మహత్య ఇది ఆత్మాహుతి దాడులు పెరగాలని పిలిపించినటువంటి వాడు తీవ్రవాది అనమాట. ఈ క్యాండిడేట్కి బ్రిటన్ సాదర స్వాగతం పలుకుతుందట. కీర్ స్టార్మర్ ప్రభుత్వం సాదర స్వాగతం పలుకుతుందట. అతన్ని బ్రిటన్లో ఉండటానికి అవకాశం కల్పిస్తుందట. ఎందుకయ్యా అంటే అతను అన్యాయంగా అరెస్ట్ చేయబడ్డాడు, అన్ఫెయిర్లీ డిటైన్ అయ్యాడు విదేశాల్లో. అతను బ్రిటన్ పౌరుడు బ్రిటన్లో జీవించడానికి హక్కు ఉంది కాబట్టి అతను బ్రిటన్కి వచ్చి ఉండటానికి మేము అడ్డుపడబోవట్లేదు అని చెప్పుకొచ్చాడు. అంటే అసలు మరి ఇతను ఆలోచన తీరు ఎట్లుంది? ఇప్పటికే బ్రిటన్ ఓ రకంగా చెప్పాలంటే ఇస్లామిక్ సామ్రాజ్యం దిశగా అడుగులు వేస్తుంది. అయినా కూడా ఇతనేం మారకపోవడమే విశేషం.